ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు తల్లులు ఎంతో మంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి మేము బయట చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఊరు నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్డు ఉంది, యైతానగర్ లాంటి ప్రాంతంలోంచి. మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతో మంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున. వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు, పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తాను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి. కానీ పర్పస్ఫుల్ గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అదే విధంగా ఆ మత్తు ద్వారా ఎంతో మంది యువత తెనాల్లో, నాకు బాగా గుర్తు, ఎలక్షన్ కి 2 సంవత్సరాల ముందు ఒక మధ్య తరగతి నుంచి, ఒక కుటుంబం నుంచి ఒక మహిళ తల్లి ఫోన్ చేసి నాకు మరి ఎవరు పట్టించుకోవడం లేదు, రైస్ కుక్కర్ తీసుకుని వెంటబడుతున్నాడు, మాకు మా అబ్బాయి గంజాకి అలవాటు అయిపోయి డబ్బులు ఇమ్మని, తెనాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి సంస్కృతి అని చెప్పింది. ఆ రోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను జిల్లా ఎస్పీ గారిని, ఒకసారి రండి, మీరు వచ్చి మీరు చెక్ చేయించండి, నాకాబందీ చేయండి. మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు, ప్రతి బడ్డీ కొట్లో అమ్మేస్తున్నారు గంజాయి. ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి? గ్రామాల్లో కూడా వలభాపురం లాంటి గ్రామం, తేలప్రోలు కొలిపర మండలంలో వలభాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం. ఆ గ్రామంలో కూడా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజాయి అని. యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని 5 సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు. గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు? లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు? ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు, దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు?